ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ సత్యగీత తేదీ 6/11/2025. ప్రొద్దున పాఠము. పాత తేదీ 13/6/1968. నిశ్చయ బుద్ధి పిల్లలు, ఇక్కడ మీరు ఆస్తికులు. రచయిత రచన యొక్క ఆది మధ్య అంత్య విషయాలను తెలుసుకున్నారు. అది కూడా నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా. ఆస్తికులుగా అవ్వడానికి రచయిత రచన యొక్క జ్ఞానము తప్పనిసరి. ఆ తర్వాత నాస్తికత తొలగిపోతుంది. మీరు ఆస్తికులుగా అయ్యి విశ్వానికి యజమానులుగా అవుతారు. శివ భగవాను వాచ్య. ఇక్కడ ఎవరి పేరు తీసుకోలేదు, తమ పేరు కూడా తీసుకోలేదు. తండ్రి పతిత పావనులు, తప్పకుండా వారు వస్తారు పతితుల్ని పావనంగా చేయడానికి. పావనంగా అవడానికి యుక్తిని కూడా తెలియచేస్తారు. శివ భగవాను వాచ, కృష్ణ భగవాను వాచ అని చెప్పలేదు. ఈ విషయాన్ని తప్పకుండా అర్థం చేసుకోవాలి. బ్యాడ్జ్ మీద అర్థం చేయించాలి. ఈ బ్యాడ్జ్ తక్కువేమీ కాదు. ఇదంతా కూడా ఇషారా మీద జరగాలి. మీరంతా కూడా నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా ఆస్తికులుగా అవుతారు. ప్రతి ఒక్కరూ నెంబర్ వారిగా ఉంటారు కదా. చాలామంది రచయిత రచన యొక్క జ్ఞానాలను అర్థం చేసుకోలేరు. అందరినీ సతోప్రధానమైన బుద్ధి అని చెప్పలేము. సతోప్రధానత, రజోబుద్ధి, తమోబుద్ధి ఇలా ఉంటారు. ఎవరు ఏ విధంగా అర్థం చేసుకుంటే ఆ విధమైన పేరు వాళ్ళకు వస్తుంది. వీరు సతోప్రధానమైన బుద్ధి అని లేదా తమో ప్రధానమైన బుద్ధి అని అంటారు. కానీ బయటికైతే వెల్లడించము. అలా చెప్పినట్లయితే భయపడతారు. నెంబర్ వారిగా అయితే అందరూ ఉంటారు. ఫస్ట్ క్లాస్లో ఉన్నవారికి, ఫస్ట్ క్లాస్ వారికి విలువ ఎక్కువగా లభిస్తుంది. పిల్లలు, మీకు తెలుసు, సత్యమైన సద్గురువు లభించారు. వారు అంధుడు కాదు, నానుడి కూడా ఉంది. ఎవరి గురువు అంధుడో వారు సత్యనాశనం అయిపోయారని. అందరూ కూడా సత్యనాశనం అయిపోతారు. ఎందుకంటే వారంతా కూడా భక్తి మార్గం యొక్క గురువులు. కానీ ఎవరు కూడా దాని అర్థాన్ని అర్థం చేసుకోలేరు. తండ్రి పిల్లలకు మీకు తెలియచేస్తున్నారు, భావార్థాలను తెలియజేస్తున్నారు. ద్వాపరం నుంచి మీరు గురువులను సేవించడం నేర్చుకున్నారు. కానీ వారు కూడా రచయిత రచనల యొక్క జ్ఞానాలను తెలుసుకోలేదు. అందుకే వారిని అంధులు అని పిలుస్తారు. గురువులే అంధులైనప్పుడు శిష్యులకు ఏ మార్గదర్శనం చేస్తారు? మీరంతా కూడా శిష్యులే కదా. చాలా గురువుల్ని సేవించారు. భక్తి మార్గమే అంధకార మార్గము. పిల్లలకు మీకు ఇప్పుడు తెలుసు, మీకు ఈ విషయం అర్థమైంది. సద్గురువు లభించినట్లయితే మీరు సత్యంగా అయిపోతారు అని. దేవతలు సత్యవంతులు. వారు వామ మార్గములో ప్రవేశించినప్పుడు అసత్యవాదులుగా అయిపోతారు. గురువులు, శాస్త్రాలు అవన్నీ కూడా అసత్యమే. అసత్యమైన మాయ, అసత్యమైన కాయ, అసత్యమైన సంసారం అని చెప్పబడింది కదా. సత్యయుగంలో కేవలము దేవీ దేవతలు మాత్రమే ఉంటారు. అక్కడ వేరే వారు ఎవరు కూడా ఉండరు. ఇది ఎలా సాధ్యము అనే అంధులు కూడా ఉన్నారు. వారి వద్ద జ్ఞానం లేదు కదా. పిల్లలకు మీకు తెలుసు, మేము ఇప్పుడు నాస్తికుల నుంచి ఆస్తికులుగా అవుతున్నామని. రచయిత రచన యొక్క జ్ఞానము మీరు పూర్తిగా తెలుసుకున్నారు. పేరు ఉనికి లేనిది, చూడలేని దానికి ఆకాశము పోలార్ అనే పేరు ఉంది. దానిని మనము అనుభవం ద్వారా గ్రహించవచ్చు. ఇది ఆకాశము అని. ఇదంతా కూడా బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. రచయిత రచన యొక్క జ్ఞానాలను తండ్రి మాత్రమే ఇస్తారు. రచయిత రచన యొక్క జ్ఞానాలను చెప్పేవారికి కూడా తండ్రి కూడా ఒకరు ఉంటారు. వారే పిల్లలైన మిమ్మల్ని ఉన్నతంగా తయారు చేస్తారు. మీరు రచయిత రచన యొక్క ఆది మధ్య అంతిమాల గురించి జ్ఞానాన్ని ఇస్తారు. ఇలా కూడా రాశారు కదా, ఇక్కడ రచయిత రచన యొక్క జ్ఞానం లభిస్తుంది అని. ఇలా చాలా స్లోగన్స్ ఉన్నాయి. ప్రతిదినము కొత్త కొత్త స్లోగన్స్, కొత్త కొత్త పాయింట్స్ లభిస్తూ ఉంటాయి. ఆస్తికులుగా అవడానికి రచయిత రచన యొక్క జ్ఞానం తప్పనిసరి. అప్పుడే నాస్తికత తొలగిపోతుంది. మీరు ఆస్తికులుగా అయ్యి విశ్వానికి యజమానులుగా అవుతారు. మీరంతా కూడా ఆస్తికులే. రచయిత రచన యొక్క
ఆది మధ్య అంతిమాలను తెలుసుకున్నారు. అది కూడా మీ యొక్క పురుషార్థం యొక్క క్రమానుసారంగా తెలుసుకున్నారు. మనుషులే తెలుసుకోవాల్సి ఉంటుంది, జంతువులు తెలుసుకోవు. మనుషులే ఉన్నతంగాను, మనుషులే చాలా కిందకు చేరుకుంటారు. ఈ సమయంలో ఏ మనిషి కూడా రచయిత రచన యొక్క జ్ఞానం లేదు. బుద్ధికి గోద్రేజ్ తాళం పడింది. మీకు తెలుసు, అది కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారంగా. మీరు ఇప్పుడు రచయిత రచన యొక్క ఆది మధ్య అంతిమాలను చాలా స్పష్టంగా తెలుసుకున్నారు. మీ ఎదురుగా టీచర్ కూర్చున్నారు. వీరే తండ్రి, వీరే టీచర్, వీరే సద్గురువు. మీకు సత్యమైన సద్గురువు లభించారు. మీరు తెలుసుకున్నారు, తండ్రి వద్దకు విశ్వానికి యజమానులుగా అవ్వడానికి వచ్చాము అని. మీరు 100% పవిత్రంగా ఉంటారు. పవిత్రతతో పాటు శాంతిగాను సుఖంగాను ఉంటారు. ఆశీర్వాదాలు కూడా ఇస్తారు కదా. ఈ విషయాలు భక్తి మార్గానికి సంబంధించినవి. ఈ చదువు ద్వారానే లక్ష్మీనారాయణులుగా అవుతారు. అందరూ చదవాలి. బాలికలు చదవడానికి వెళ్తారు. అక్కడ కేవలము బాలికలు మాత్రమే ఉంటారు. అందరూ కలిసి ఉంటే కుదృష్టి కారణంగా చెడిపోవచ్చు. అక్కడ క్రిమినల్ దృష్టి ఉండదు. పరదా వేయవలసిన అవసరం కూడా ఉండదు. ఈ లక్ష్మీనారాయణులు పరదా వేసుకున్నట్లు చూసారా? అక్కడ చెడు ఆలోచనలు రావు. ఇక్కడ రావణ రాజ్యం ఉంది. ఇక్కడ కళ్ళు దయ్యాల్లాంటివి. తండ్రి మనకు జ్ఞాన చక్షువును ఇస్తారు. ఆత్మనే అన్నీ వింటుంది, మాట్లాడుతుంది, అన్నీ చేస్తుంది. మీ ఆత్మ ఇప్పుడు బాగుపడుతోంది. పాపాత్మగా ఎవరిని అంటారంటే, ఎవరి దృష్టి అయితే క్రిమినల్గా ఉంటుందో వారినే అంటారు. క్రిమినల్ దృష్టిని తండ్రి తప్ప మరి ఎవరు సంస్కరించలేరు. జ్ఞానం ద్వారా మీకు సామాన్యమైన చక్షువును తండ్రి మాత్రమే ఇవ్వగలరు. ఈ జ్ఞానం మీకు మాత్రమే తెలుసు. శాస్త్రాలలో ఈ జ్ఞానం లభించదు. తండ్రి చెప్తున్నారు, వేద శాస్త్రాలు, ఉపనిషత్తులు ఇవన్నీ భక్తి మార్గానికి చెందిన శాస్త్రాలు. జపతపాలు, తీర్థయాత్రలు, వీటి ద్వారా ఎవరు నన్ను చేరుకోలేరు. ఇదంతా కూడా భక్తి. అర్ధకల్పము కొనసాగుతుంది. మనుషులు కిందకు దిగుతూ దిగుతూ పూర్తిగా కింద పడిపోతారు. అయినా కూడా వారికి అర్థం కాదు, మేము భక్తి చేస్తూ చేస్తూ కిందకు వచ్చామనే విషయం తెలియదు. వారికి చాలా అహంకారం ఉంటుంది. మేము భక్తులము. బయట నుంచి జపమాలను తిప్పుతారు, కానీ లోపటి నుంచి మాత్రం మోసం చేస్తూ ఉంటారు. మీరు పిల్లలు అందరికీ ఈ సందేశాన్ని ఇవ్వాలి. రండి, మీకు రచయిత రచన యొక్క ఆది మధ్య అంతిమ జ్ఞానాలను తెలియచేస్తాము. పరంపిత పరమాత్మ యొక్క బయోగ్రఫీ తెలియచేస్తాము. మనుష్య మాతృలు ఈ విషయాలను ఏమాత్రము తెలుసుకోలేదు. ముఖ్యమైన అక్షరము ఇదే. రండి సోదర సోదరిమణులారా, వచ్చి రచయిత రచన యొక్క ఆది మధ్య అంతిమ జ్ఞానాన్ని వినండి, చదువును చదవండి. దాని ద్వారానే ఈ విధంగా మీరు తయారవుతారు. ఈ జ్ఞానాన్ని పొందడం ద్వారా, సృష్టి యొక్క చక్రాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మీరు సత్యయుగానికి చక్రవర్తిగా, మహారాజుగా, మహారాణిగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణులు కూడా ఈ చదువును చదివారు. మీరు కూడా ఈ చదువు ద్వారా అలా అవ్వచ్చు. ఈ పురుషోత్తమ సంగమయుగం గొప్ప ప్రభావం గలది. తండ్రి మరో ఖండములో ఎందుకు రారు? తండ్రి అవినాశి సర్జన్. ఏ భూమి అయితే సదాకాలం నిలిచి ఉంటుందో అక్కడే తండ్రి వస్తారు. ఏ భూమి మీద భగవంతుడు అడుగు పెడతాడో ఆ నేల ఎప్పటికీ వినాశనం జరగదు. ఈ భారతదేశము నిలిచి ఉంటుంది. కేవలము ఇది మారిపోతుంది అంతే. భారతదేశము సత్యమైన ఖండంగా ఉండేది, ఇప్పుడు అసత్యమైన ఖండంగా మారిపోయింది. తండ్రి వచ్చారు సత్యమైన ఖండాన్ని స్థాపన చేయడానికి. భారతదేశమే అలా అయ్యింది. భారతదేశానికి ఆల్రౌండ్ పాత్ర ఉంది. వేరే ఇతర ఖండాలకు ఈ విధంగా చెప్పలేము. భగవంతుడే వచ్చి సత్యమైన ఖండాన్ని స్థాపన చేస్తారు. అసత్యమైన ఖండంగా రావణుడు తయారు చేస్తారు. పిల్లలు ఈ సత్యమైన విషయాన్ని తెలుసుకోలేరు. అందుకే సత్యమైన గురువులు కూడా లభించరు. మీరిప్పుడు తెలుసుకున్నారు,
ఎవరి గురువు అంధులుగా ఉంటారో వారి శిష్యులు కూడా అంధులుగానే మిగిలిపోతారు. వారేమో సన్యాసులు, వారిని అనుసరించేవారేమో గృహస్థులు. వారిని ఎలా అనుసరించగలుగుతారు? తండ్రి ఇప్పుడు స్వయంగా తెలియచేస్తున్నారు, పిల్లలు పవిత్రంగా అవ్వండి, దైవీ గుణాలను ధారణ చేయండి. మీరు ఇప్పుడు దేవతలుగా అవ్వాలి. సన్యాసులు ఎవరు కూడా సంపూర్ణ నిర్వికారులు కారు. క్షణక్షణం వికారుల వద్దకు వెళ్ళి జన్మ తీసుకుంటారు. కొద్దిమంది జన్మతః బాలబ్రహ్మచారులు ఉంటారు. అలాంటి వారు కూడా చాలామంది ఉన్నారు. విదేశాలకు కూడా అలాంటి వారు ఉన్నారు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత వివాహం చేసుకుంటారు. కేవలము జీవితం గడవడానికి మాత్రమే. వారి కొరకు ధనాన్ని కూడా వదిలి వెళుతారు. మిగతా డబ్బును దాన ధర్మాలకు ఖర్చు చేస్తారు. ఇక్కడ వృద్ధులకు కూడా పిల్లల మీద మమత్వము ఎక్కువగా ఉంటుంది. పరిశీలిస్తారు, మా పిల్లలు తర్వాత బాగా నడిపిస్తారా లేదా అని. కానీ ఈ రోజుల్లో పిల్లలు అసమర్థులు. వాళ్ళు ఆలోచిస్తారు, తండ్రి వానప్రస్థంలోకి వెళితే బాగుండు అని అనుకుంటారు. వారికి తాళం చెవి లభిస్తే చాలు, జీవించి ఉండగానే సంపదను వృధా చేస్తారు. మళ్ళీ తండ్రితో చెబుతారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని. తండ్రి తెలియచేస్తున్నారు, ప్రదర్శనలో మీరు ఈ విధంగా రాయవచ్చు. సోదర సోదరిమణులారా, ఇక్కడికి వచ్చి రచయిత రచన యొక్క ఆది మధ్య అంతిమ జ్ఞానాన్ని వినండి. ఈ సృష్టి చక్రం యొక్క ఆది మధ్య అంతిమాన్ని తెలుసుకోవడం ద్వారా మీరు చక్రవర్తి దేవీ దేవతలుగా, విశ్వానికి మహారాజులుగా, మహారాణిగా అవ్వచ్చు. ఇక్కడ తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. సద్గురువు ఒక్కరే, మిగతా వారంతా కూడా అంధ గురువులు. సత్యయుగము త్రేతాయుగంలో గురువుల యొక్క అవసరమే లేదు. 21 జన్మల పాటు మీకు సద్గతి లభిస్తుంది. అర్ధకల్పం తర్వాత గురువుల యొక్క అవసరం ఏర్పడుతుంది. అందులను అనుసరిస్తే సత్యనాశనం అయిపోతారు. మీరు కూడా సత్యనాశనం అయిపోయారు కదా. ఈ తండ్రి కూడా తెలియచేస్తున్నారు, నేను 12 మంది గురువుల్ని సేవించాను, సత్యనాశనం అయ్యాను, తమో ప్రధానంగా అయిపోయాను. ఇప్పుడు తండ్రి తెలియచేస్తున్నారు, ఇతని యొక్క అంతిమ జన్మలో అంతిమ సమయంలో వీరిలో ప్రవేశించాను. బ్రహ్మకి ఎదురుగా విష్ణువు ఉన్నారు. విష్ణువుకు 4 భుజాలు ఎందుకు చూపిస్తారు? అవి పురుషుని యొక్క 2 భుజాలు, స్త్రీ యొక్క 2 భుజాలు. 4 భుజాలతో ఎవరైనా మనుషులు ఉంటారా? ఈ విషయాలు చెప్పాల్సి ఉంది. ఇదంతా కూడా అర్థం చేయించడానికి. విష్ణు అంటే లక్ష్మీ నారాయణులు. 2 భుజాలు వీరివి, 2 భుజాలు వారివి. బ్రహ్మకు 4 భుజాలు చూపిస్తారు. 2 భుజాలు బ్రహ్మవి, 2 భుజాలు సరస్వతివి. ఈ ఇరువురు బేహద్దుగా అయిపోయారు కదా. సన్యాసం తీసుకుని వేరే చోటికి వెళ్ళవలసిన అవసరం లేదు. తండ్రి తెలియచేస్తున్నారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ నరకాన్ని బుద్ధి ద్వారా త్యజించాలి. నరకాన్ని మర్చిపోయి స్వర్గాన్ని గుర్తు చేసుకోవాలి. పాత ప్రపంచాన్ని నరకమని, కొత్త ప్రపంచాన్ని స్వర్గమని చెబుతారు. నరకము, నరకవాసులతో బుద్ధియోగాన్ని వదిలిపెట్టి స్వర్గవాసులైన దేవతలతో బుద్ధియోగాన్ని జోడించాలి. ఇది చదివినప్పుడు ఇది మీ బుద్ధిలో ఉంటుంది కదా, మేము పాస్ అయినట్లయితే ఈ విధంగా అవుతాము అని. గురువులు ఏమి తయారు చేస్తారు? మన యొక్క భారతదేశం యొక్క సత్యనాశనం చేశారు. ఇంతకుముందు వానప్రస్థ అవస్థలోకి వెళ్ళినప్పుడు గురువుల్ని సేవించేవారు. తండ్రి తెలియచేస్తున్నారు, నేను కూడా వానప్రస్థ అవస్థలోనే వీరిలో ప్రవేశిస్తాను. ఎవరైతే 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసి, ఎవరైతే ఎన్నో జన్మల తర్వాత అంతిమ జన్మలోకి వచ్చారో వారి యొక్క వానప్రస్థ అవస్థలోనే ప్రవేశిస్తాను. 84 జన్మల చక్రంలో తిరిగి సత్యనాశనం అయిపోయారు. ఎలాంటి అందులుగా అయ్యారంటే ఏమీ అర్థం చేసుకోలేని వారిగా, ఇంకా తమని తాము భగవంతుడు అని చెబుతారు. ఈ విషయాన్ని స్పష్టంగా లిఖించబడి ఉంది. భగవాను వాచ, నేను ఎన్నో జన్మల యొక్క అంతిమ జన్మలో ప్రవేశిస్తాను. ఎవరైతే ఆది నుంచి అంతిమం వరకు తమ యొక్క పాత్రను అభినయించారో వారిలోనే ప్రవేశిస్తాను. ఎందుకంటే
వీరే నెంబర్ 1లోకి వెళ్ళాలి. బ్రహ్మ నుంచి విష్ణువు, విష్ణువు నుంచి బ్రహ్మ. వీరి ఇరువురికి కూడా 4 భుజాలు చూపించారు. దీనికి కూడా లెక్క ఉంది. బ్రహ్మ సరస్వతి నుంచి లక్ష్మీనారాయణ, లక్ష్మీనారాయణ నుంచి మళ్ళీ బ్రహ్మ సరస్వతి. ఇలా మీరు ఈ విధంగా లెక్కను చెప్పగలరు. విష్ణు అంటే లక్ష్మీ నారాయణులు 84 జన్మలు తీసుకొని చివరిలో సాధారణంగా బ్రహ్మ సరస్వతులుగా అవుతారు. ఈ పేర్లు కూడా బాబానే ఉంచడం జరిగింది. లేదంటే బ్రహ్మ యొక్క తండ్రి ఎవరు? తప్పకుండా శివ్ బాబా. ఎలా రచించారు? వారిని దత్తత తీసుకోవడం ద్వారా. తండ్రి తెలియచేస్తున్నారు, నేను వీరిలో ప్రవేశిస్తాను. ఇది నిరూపించబడింది కదా, కాబట్టి తప్పకుండా రాయాలి. శివ్ భగవాను వాచ, నేను బ్రహ్మలో ప్రవేశిస్తాను. ఎవరికైతే తన జన్మల గురించి తెలియదో వారిలో ఎన్నో జన్మల యొక్క అంతిమ జన్మలో అంతిమ సమయంలో ప్రవేశిస్తాను. వారు వానప్రస్థ అవస్థలోకి వచ్చినప్పుడే నేను ప్రవేశిస్తాను. ఎప్పుడైతే ప్రపంచము పాత ప్రపంచంగా అవుతుందో అప్పుడే వస్తాను. అర్థం చేయించడానికి ఇవి ఎంతటి సహజమైన విషయాలు. లోకోక్తి ఉంది కదా, ధృతరాష్ట్రుని పిల్లలు కూడా అంధులే అని. ఈ సమయంలో జన్మించగానే గురువుల్ని సేవించడం ప్రారంభిస్తారు. ఇదంతా కూడా క్రిస్టియన్ల నుంచి నేర్చుకున్నారు. బాల్యావస్థ నుంచి గురువుల్ని సేవించవలసిన అవసరం ఏముంది? వాళ్ళు ఇలా అర్థం చేసుకుంటారు, ఒకవేళ బాల్యావస్థలో మరణిస్తే సద్గతి లభిస్తుందని. తండ్రి తెలియచేస్తున్నారు, ఇక్కడ ఎవరికి కూడా సద్గతి లభించదు. మీ గురువులు కూడా అంధులు, వారు సత్యనాశనం అయిపోయారు. తండ్రి మిమ్మల్ని ఎంతో ఉన్నతంగా తయారు చేస్తున్నారు. భక్తి మార్గంలో మీరు సోపానాలు దిగుతూ వచ్చారు. రామన్ రాజ్యం కదా, ఇంద్రియ ప్రపంచం ప్రారంభమవుతుంది. అందరూ గురువుల్ని సేవించారు. ఇతను స్వయంగా తెలియచేస్తున్నారు, నేను కూడా చాలామంది గురువుల్ని సేవించాను. నాకు ఎలాంటి విషయాలు చెప్పారంటే అన్నీ కూడా దుర్భాషలే. ఎవరైతే భగవంతుడు అందరికీ సద్గతినిచ్చేవారు వారిని కూడా దుర్భాషలాడారు. సద్గతినిచ్చే భగవంతుడిని నింద చేశారు. ఈశ్వరుడు సర్వవ్యాపి అని, కుక్క, పిల్లి, పుల్లు, గాడిదల్లో కూడా ఉన్నారని, ఇలా కూడా వారు సంతృప్తి చెందలేదు. ఇంకా చాలా రకాలుగా నిందించారు. రాళ్ళు రప్పల్లో పరమాత్మ ఉన్నారని చెప్పారు. తండ్రి తెలియచేస్తున్నారు, ఎవరైతే ఈ విధంగా తయారవుతారో శిష్యులతో పాటు గురువులు కూడా సత్యనాశనం అవుతారు. హిరణ్య కశ్యపులు అవుతారు. మేమే ఈశ్వరుని యొక్క స్వరూపమని చెబుతారు. మాతలు వారి యొక్క చరణాలు కడిగి సేవిస్తారు. ఇంత విన్నాక కూడా గురువుల్ని వదిలిపెట్టరు. ఎన్నో గొలుసుల్లో చిక్కుకొని ఉన్నారు. ఈ గొలుసులు కొన్ని మందంగా ఉంటాయి, మరికొన్ని పల్చగా ఉంటాయి, కొన్ని బరువుగా ఉంటాయి. ఎలా వాటిని మోస్తున్నారో, ఎంతో మందమైన వాటిని మోస్తున్నారు. వీరిలో కూడా అలాంటి వాళ్ళే ఉన్నారు. కొద్దిమంది మాత్రమే వచ్చి వింటారు. కొందరు బాగా చదువుతారు, కొద్దిమంది అర్థమే చేసుకోలేరు. నెంబరు వారిగా మాలలో మణిపూసలు అవుతారు. భక్తి మార్గంలో మనుషులు మాలను జపిస్తారు కదా, జ్ఞానం అంటే వారికి లెక్కలేదు. గురువులు చెప్పగానే దాన్ని జపిస్తారు. బస్ రామ్ రామ్ అని ఉచ్చరిస్తారు. తాళమేళాలలాగా ఉచ్చారణ చేస్తారు. వారి మాటలు చాలా మాధుర్యంగా ఉంటాయి అంతే. కానీ వారికి ఏమీ తెలియదు. ఎవరిని రాముడంటారు, ఎప్పుడొస్తారు, ఇవేమీ వారికి తెలియదు. కృష్ణుని కూడా ద్వాపర యుగానికి తీసుకువచ్చారు. ఇవన్నీ ఎవరు నేర్పించారు? గురువులే కదా. కృష్ణుడు ద్వాపర యుగంలో గీతను వినిపించారు. దాని ద్వారా ఏమి జరిగింది? ద్వాపర యుగం తర్వాత కలియుగం ఎందుకు వచ్చింది? ఇంకా తమో ప్రధానంగా అయిపోయారు. తండ్రి తెలియచేస్తున్నారు, సంగమ యుగంలోనే వచ్చి మిమ్మల్ని తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా తయారు చేస్తాను. మీరు ఎంతటి అంధశ్రద్ధ వారిగా తయారైపోయారు. భక్తి మార్గం ద్వారా దుర్గతిని పొందారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీయ పిల్లలకు ప్రియ స్మృతులు నమస్తే. వరదానము, విఘ్న వినాశక భవ. మీరు విఘ్న వినాశకులే కదా. ఈ స్వమానంలో స్థితులుగా అవ్వడం ద్వారా
సదా విఘ్న వినాశకులుగా అవుతారు. స్వమానం ఏమిటి? ఏదైతే తండ్రి మహిమ ఉందో అది కూడా మీ మహిమనే. స్వమానంలో స్థితులు అవ్వడం ద్వారా స్వతహా